అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఆ సమస్యని పదే పదే ధర్నాల ద్వారా నిరసనల ద్వారా ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పట్ల ఎలాంటి స్పందన రావట్లేదు. మాట్లాడదాం మళ్ళొకసారి వీళ్ళు ధర్నా చేపట్టడం జరిగింది. అసలు ఏంది ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏందన్నా ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ధర్నాలే చేసుకుంటూ పోతారంటే సమస్య తీరేదేమైనా ఉందా ఈ ప్రభుత్వంలో? ఎట్లా ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల చాలా చిన్న చూపు చూస్తుంది. ఎందుకంటే మేము కొన్ని ఏళ్ల తరబడి నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం, ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం. మరి ప్రభుత్వం కూడా వచ్చిన ప్రభుత్వాలు కూడా మా పనిని వాడుకుంటున్నారు తప్ప మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదు. ప్రతి ప్రభుత్వం కూడా 3,000 రూపాయలు పెంచుకుంటూ పోతుంది తప్ప ఒక శాశ్వత పరిష్కారం అనేది జరగట్లేదు. మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మేము వర్కింగ్ డేలో ప్రభుత్వం ఉద్యోగం చేసుకుంటూ మేము హాలిడేస్లో మేము ఉద్యమాన్ని పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ధర్నా ఉద్దేశించి కూడా మేము ప్రధానంగా మా యొక్క వాయిస్ని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటున్నాం. ఈ రోజున కమిటీ మరి నిన్ననే కమిటీ వేశారు. ఆ కమిటీ వేయటం వెంటనే ఏమంటే ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 13 మంది కంప్యూటర్ ఆపరేటర్లని తీసివేయడం జరిగింది. కాబట్టి మేమైతే ప్రధాన డిమాండ్ ఈ ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి మా కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి సూటిగా మీ అందరం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన ఖమ్మం జిల్లా జేఏసీ పక్షాన రాష్ట్ర జేఏసీ పక్షాన మీ ప్రెస్ రూపంగా తెలియజేస్తున్నాను. మీకు పక్క మీ సమస్యలను చెప్పుకొని మా సమస్యలు తీర్చాలి అని చెప్పి పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. మరి ప్రభుత్వం ఏమో మీకు సంబంధించినటువంటి రంగాలలో కొన్ని శాఖలలో ఉన్నట్టు వారిని తొలగించే ప్రక్రియ ముందలేసుకున్నది. ఏం చెప్తారు? అసలు మమ్మల్ని పొమ్మలేక పొగబెడుతున్నారు ఈ ప్రభుత్వం. ఆల్రెడీ కమిటీ వేశారు అనేదే కానీ కమిటీ వేసిన గంటలోనే 13 మందిని తీసేశారు. శాఖల వైజ్గా మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. మాకు చాలా ఎందుకంటే ఏ ఉద్యోగి పోయినా కూడా మా అందరు కూడా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఒక్కడు నష్టం జరిగినా మా అందరికి నష్టం జరిగిద్ది అనే ఉద్దేశంతో ఈరోజు 12వ తరగతి ధర్నా ఏర్పాటు చేశాము. ఈ ధర్నా ఈ రోజు నుంచి మా ఉద్యోగులు ఎవరిని కూడా తెలంగాణ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యోగులు తీస్తే మాత్రం మేము ఆమరణ దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. దాదాపు ఒక 15-18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేసుకుంటా కాంట్రాక్ట్ చేసుకున్నాం. కాంట్రాక్ట్ నుంచి అవుట్సోర్సింగ్ ఈ విధానాన్ని తీసుకొచ్చి నడిపిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా మా యొక్క వినికిడి ఈరోజు వాయిస్ని మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రిమండలికి, ఉపసంఘానికి మరియు కమిటీ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా చేపట్టిన ధర్నా మెక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తూ ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని 2 లక్షల మంది అని చెప్పుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పటివరకు డిటిఓ కావచ్చు, పే అండ్ అకౌంట్స్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా చాలామంది ఉద్యోగుల్ని తీసివేయడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యోగులందరినీ తీసివేస్తే ఎట్లా తీసేస్తుంది ప్రభుత్వం? ఒకేసారి అందరిని తీసేస్తే ప్రభుత్వానికి ఒక ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక్కొక్క పుల్లను విరుచుకుంటూ చాప కింద నీరులాగా ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చిన లెక్కలను బట్టి, ఎక్కడో ఉన్న ఆఫీసులు ఇచ్చిన లెక్కలను బట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ప్రభుత్వం చర్యలు పూనుకుంటుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి ఉన్న ఉద్యోగులు కాపాడుకోవాలి, తీసివేసిన ఉద్యోగులు కూడా పెట్టుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము. 60 రోజుల్లో ప్రభుత్వం అనేది ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో కూడా ఇప్పటికైనా దయ ఉంచి ఎవరో ఏదో రకమైన ఆఫీసర్తోనో లేకపోతే ఎమ్మెల్యేనో మంత్రినో కుటుంబాలను పోషించుకోలేని స్థాయిలో వాళ్ళ దగ్గర పోయి ఉద్యోగంలో చేరి 15 సంవత్సరాల నుంచి చేస్తే ఈరోజు వచ్చి ఆ 60 రోజుల కమిటీలో ఎంతమంది ఉద్యోగాలు పోయి రోడ్ల మీద పడతారో ఆ కుటుంబాలని రోడ్డు పాలు చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేసిన కమిటీ చైర్మన్ మాజీ సిఎస్ శాంతికుమార్ కావచ్చు, పిఆర్సీ కమిటీ చైర్మన్ శివశంకరన్ కావచ్చు, లేకపోతే సందీప్ సుల్తానే కావచ్చు, రఘునందన్ కావచ్చు, వీళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే 60 రోజుల్లో కమిటీ ఇచ్చే నివేదికలో 2 లక్షల ఉద్యోగుల్లో ఉన్న అవుట్సోర్సింగ్ నుంచి ఉద్యోగులని ఏ ఒక్కరిని తీసినా కూడా ప్రభుత్వానికి 60 రోజుల తర్వాత ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఈ తెలంగాణలో మరొక ఉద్యమం జరుగుతుందంటే ఇది అవుట్సోర్సింగ్ ఉద్యమమే. తెలంగాణ ఉద్యమం అనేది ఎట్లా జరిగిందో అదే పందాలో ఉద్యమం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి కూడా అవుట్సోర్సింగ్ అంటే ఒక పక్క ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇటు అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి కొన్ని శాఖల ఉద్యోగులను తీసేసే పరిస్థితి కనపడతా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అసలు దీన్ని? ప్రభుత్వము ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీసేస్తున్నామని చెప్పడం అనేది ఒక మూర్ఖత్వమైన ఆలోచన. ప్రభుత్వానికి ఏజెన్సీలు అనేటివి ఒక ఆహారము. ఏజెన్సీ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం నడవదు. కాబట్టి ఏజెన్సీ వ్యవస్థలకు ఇచ్చిన అవుట్సోర్సింగ్ విధానాన్ని తగ్గించుకుంటూ ప్రభుత్వం యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నామనే నెపంతో అందరినీ సేవలు చేయించుకొని
వాడి పడేసిన అంటే తిని పడేసిన విస్తరలాగా పడేస్తూ ఉన్నారు. అట్లాంటి దుస్థితి మానుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే ఎక్కడికక్కడ కూర్చున్న చోటు నుంచి మా ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం. ఇప్పుడు రానున్న ఎలక్షన్ 100% మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తోడు ప్రాణ త్యాగానికైనా సిద్ధము. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బీరు బిర్యానీకో ప్యాకెట్లకు అమ్ముడు పోయే రకం కాదు. ఓటంటే చీపు లిక్కర్ మందు కాదు, ఒక వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని మేము ఖచ్చితంగా వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి చోట పార్టిసిపేట్ చేస్తారు. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మా అవుట్ సోర్సింగ్ అక్కడక్కడ యాక్టివ్ ఉన్న పర్సన్స్ మేము నిలబెడతాం. ఆ తరపున జరిగే కార్యక్రమాలకి ప్రభుత్వం ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయో మేము వెయిట్ చేస్తాం. మొన్ననే ఇందిరా పార్క్ వద్ద కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ధర్నాకి కూడా మేము ఇక్కడికి విచ్చేసాం. తెల్లారే జీవో 1114ని వెంటనే అమలు చేసింది. కానీ చెప్పగానే చెప్పుకుంటూ మళ్ళీ మిగతా వాళ్ళని కూడా వాళ్ళని ఒక్కొక్కరిగా అంటే ఒకేసారి రెక్కలు తెగ్గొట్టకుండా ఒక్కొక్క రెక్కని తెగ్గొట్టుకుంటూ వస్తున్నటువంటి వ్యవస్థ. తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి లేబర్ బిల్స్ ఏవైతే 4 ఉన్నాయో ఆ 4ని వెంటనే రద్దు చేయాలి. నెక్స్ట్ ఏదైతే కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని వివిధ శాఖల్లో తొలగిస్తూ ఉన్నారు. వారిని వెంటనే పునరుద్ధరిగా తక్షణమే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అయ్యా గవర్నమెంట్కు ఎక్కడైనా భారం పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. గతంలో సిఎస్ గారికి ఇచ్చాం, మెమరాండం ఇచ్చాం, ప్రతి మంత్రికి ఇచ్చాం. మేము ఇచ్చినటువంటి మెమరాండంలో ఒక్కసారి మీరు చూడండి. ఏజెన్సీ వ్యవస్థతోని గవర్నమెంట్కు లాభపడుతుందా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు ఇస్తే లాభపడుతుందా అన్న విషయాన్ని క్యాలిక్యులేషన్ చేసి క్లియర్ కట్గా మేము ఇచ్చాం. ప్రతి ఒక్క ఎంప్లాయీ మీద 5,000 రూపాయలు గవర్నమెంట్కు లాభం చేకూరుతుంది ఏజెన్సీ విధానం రద్దు చేయడం వల్ల. అందుకే ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి నేరుగా ప్రభుత్వమే ఏదైతే అవుట్సోర్సింగ్ ఉన్నటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఉన్నారో మేము అందరికీ కూడా నేరుగా గవర్నమెంటే చెల్లించాలని చెప్పి చెప్తున్నాం. కార్పొరేషన్ దిశగా మొన్న ఏది త్రిసభ్య కమిటీ చేశారు 3 IASలతోని, వారికి కూడా కలిసాం, మెమరాండం ఇచ్చాం. అయ్యా ఇచ్చారు, మేము చేశాం, కానీ మీరు మళ్ళీ యథావిధిగా మళ్ళీ చాప కింది నీరులాగా మమ్మల్ని తీసేస్తూనే ఉన్నారు. ఇది సరి అయినటువంటి చర్య కాదు. గవర్నమెంట్కు మేము ఇదే హెచ్చరిస్తున్నాం. మొన్న కూడా చెప్పాం, గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉవ్వెత్తున లేచిందో, రేపు జరగనున్నది ఏదైనా ఉద్యమం ఉన్నదంటే అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యమం మాత్రమే అని చెప్పేసి ఘంటాబద్ధంగా చెప్తున్నాం. మొన్న చెప్పాం ఆల్రెడీ. మళ్ళీ 12వ తారీఖు నాడు కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. ఆ ధర్నాలో ఖచ్చితంగా మేము అందరం ఇదే ఇస్తామని చెప్పాం. చెప్పగానే చెప్తున్నటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహించాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రేపు జరగబోయేటువంటి 25వ తారీఖు నాడు ఏదైతే అసెంబ్లీ మంత్రులటువంటి సమావేశం ఉందో దానిలో చర్చించి ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పైన చర్య తీసుకొని మా పైన ఖచ్చితంగా ఏదైనా ఒకటి జీవోను రిలీజ్ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సభీనంగా ఈ ధర్నా చౌక్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఎలక్షన్స్కి సంబంధించి ఆల్రెడీ తీర్పు వచ్చింది, ఖచ్చితంగా పెట్టాలి సెప్టెంబర్ 30 లోపు అని చెప్పి. దానికి అంతా కసరత్తులు చేస్తూ ఉన్నది ప్రభుత్వం. అంటే ఈ ఎలక్షన్స్లో ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నదా మీ తరఫు నుంచి? 100% చెప్తున్నామండి. గతంలో ఉన్నటువంటి ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము అప్పుడు ఒక మాట ఇచ్చాం. అయ్యా వాళ్ళు ఒక మాట ఇచ్చారు, మేము రాగానే ఖచ్చితంగా మీ అందరికీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి వాదనలు ఇచ్చారు. మేము అదే దిశగా అదే ఆశతోని మేము కూడా అందరినీ గవర్నమెంట్కు వ్యతిరేకంగా, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రజాపాలనలో ఉన్నటువంటి గవర్నమెంట్ వస్తే మా జీవితాలు బాగుపడతాయి, మేము బాగుపడతామని చెప్పేసి, మా పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవడానికి మా జీవితాలు బాగుపడతాయి, వెలుగులు విండుతాయని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈరోజు జీవితాల్లో మన్నుపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది సరి అయినటువంటి చర్య కాదు అని చెప్తున్నాం. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఏదైతే సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉన్నటువంటి నోటిఫికేషన్ ఇస్తున్నారో ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆయా జిల్లాలలో మెయిన్ క్యాడర్లలో ఉన్నటువంటి కంపల్సరీ వాళ్ళు పోటీలో ఉంటారు. ఖచ్చితంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా పోటీలో ఉంటారు. రేపు జరగబోయేటువంటి ఉద్యమం ఏదైనా ఉంది అంటే అది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యమం అని చెప్పేసి మరొకసారి కూడా ఘంటాపథంగా చెప్తున్నాం. తెలంగాణ.
రైట్, ఇది అవుట్ సోర్సింగ్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీస వేతనం రావట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి జీతాలు కూడా 3 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్నారు. ఇప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకో పక్క ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇది రద్దు చేయాలి ఖచ్చితంగా. దానివల్ల ప్రభుత్వానికి ₹1 కూడా ఆర్థిక భారం పడదని మేము లెక్కలతో సహా మేము చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పక్క రాష్ట్రంలో మనకంటే ఆర్థికంగా ఇంకా దీనస్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ల ద్వారా జీతాలు ఇస్తూ ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం మాత్రం దాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ఏజెన్సీకి సంబంధించినది వ్యవస్థని రద్దు చేసి కార్పొరేషన్ల ద్వారా జీతాలు ఇప్పించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరగకుంటే రానున్న రోజుల్లో మరో పెద్ద మహా ఉద్యమానికి తెరలేపుతామని చెప్పి కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.